వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చదువుపై తనకున్న మమకారాన్ని మరోసారి నిరూపించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. నెల్లిమెర్ల ఘటనలో వైసీపీ ఆడిన డ్రామా బట్టబయలు చేసిన గ్రామస్తులు. రాయల్ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బలిజ వివాహ పరిచయ వేదిక. సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తవాడ పాఠశాలలో అమ్మ ఆదర్శ పథకం కింద జరుగుతున్న పనులను మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యతో కలిసి పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడువాల జ్యోతి లక్ష్మణ్. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల కాలంలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నాణ్యమైన పనులు పూర్తి చేయాలని పాఠశాలను ఆదేశించామని చెప్పారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఇప్పటికే గుర్తించామని, దానికి అనుగుణంగా నిధులు కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఏఈ, పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అమ్మగారు పాఠశాలలో ఏమేమి పనులు పెట్టించారు? ఇక్కడ మీకు మేడం చైర్పర్సన్ అలా నేను విన్నది వచ్చాను మేడం. నాకు కూడా పెన్షన్ లేదా ఫస్ట్ విన్నదే నేనంటున్నా ఇద్దరు ఉన్నట్టున్నా వచ్చేసి. ఏంటిది? నువ్వేం రాస్తున్నావు? చెప్పు నాన్న, చెప్పు చెప్పు చెప్పు. ఇంటికాడ ఏం తీస్తుంది ప్రతాపం? ఇక్కడ ఉంది కానీ అలా చేస్తారు మేడం. చాలా చిటిరానా చిటి. అట్లా వచ్చి కాకుండా ఒకటి ట్రై చేసుకుంటాం. రెండు ట్రై వాళ్ళు ఇంకో 10 ఎక్స్పీరియన్స్ తీసుకుంటే ఇంకోటి అంతే కదా.
వాళ్ళ ఇల్లు వాళ్ళ గుడి వాళ్ళ బడి అంతే అంతే కదా. ఎంతమంది ఉన్నారు? చెప్తున్నారు ఇప్పుడు వెంటిలేటర్స్ పెండింగ్ ఉన్నాయి అదే వాటర్ వస్తున్నాయి అదొకటి వాటర్ ఎట్లా వస్తాయి మరి వాళ్ళకి చెప్పేసి రిపోర్ట్ రిజిస్టర్ ఇన్వెస్టర్ కవర్లో వేస్తే ప్రొడక్ట్ ఎక్కువ ఇటు నుంచి వర్షం వస్తుంది కాబట్టి వేస్తే వర్షం పైన ఒక షీట్ లాగా వచ్చి బాగుందా క్లాస్ రాగాడి అది పడతాం మరి ఇక్కడ వాటర్ ఉన్నాయి చూసుకున్నాడు మీ తట్టేదిరా తట్టున్నది ఇక్కడ మంచి పొజిషన్ లో ఉంటే వాళ్ళే వస్తారు. ఇది ఓపెన్ బాగా కొంచెం హార్డ్ ఉంది. ఫోన్ లేదు అనే టెన్షన్ లేదు అంతేనా? దగ్గర ఫోన్ లేదు అని అసలు బాగా ఇబ్బంది ఏది లేదు. ఒక్కటి నేను ఆపరేట్ చేస్తున్నాను. శేఖర్ రెండో తొలిపోయే మంది కనీసం వచ్చేది మన ఇవన్నీ ఆపర్చునిటీస్ అలా మాది స్మోడ్ వచ్చింది. ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. ఈ గవర్నమెంట్ వచ్చినాక మీకు మంచి అనిపిస్తుందా? ఇవన్నీ ఫెసిలిటీస్ తోటి బాగుందా? సో మీరు 5 రేటింగ్ ఏం ఇస్తారు నాకు? 5 out of 5 ఆ? మీరు స్కోర్ కూడా తీసుకురావాలి అట్లా. స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్కు టీడీఏ మనం తీసుకొచ్చుకొని సేమ్ అదే రకంగా చూపించాలి. వెరీ గుడ్. మళ్ళీ
బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది, టీచర్స్ బాగున్నారు, ఫ్యాకల్టీ మంచిగా ఉంది, డిజిటల్ క్లాస్ వాళ్ళకైతే ఉండకపోవచ్చు మా ప్లేస్. మీ ఫ్రెండ్స్ మీరు ఇంట్రాక్ట్ అవ్వండి ఈ విషయంలో. ఓకే, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ రోజు మధ్యాహ్నం చొప్పదండి నియోజకవర్గంలోని చెర్లపల్లిలో నిర్మించిన సీసీ రోడ్ నిర్మాణాన్ని ప్రారంభించి తిరిగి వెళ్తుండగా ఆ గ్రామ శివార్లో పొలం పనుల్లో నిమగ్నమైన రైతు కూలీలు జోరు వానలోనే రోడ్డుపైన భోజనాలు చేయడాన్ని గమనించి తన వాహనాన్ని ఆపారు. వారి వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ కూలీల గుంపులో మైనర్ బాలికను చూసి ఏం తల్లి పనికి వెళ్తున్నావు, చదువు ఇష్టం లేదా అని ప్రశ్నించడంతో పాటు కుటుంబ పరిస్థితిపై ఆరా తీశారు. తన పేరు బొల్ల అక్షయ్ అని 10th క్లాస్ పాస్ అయినప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగోలేక కూలి పనులకు వెళ్తున్నానని బదులు ఇచ్చారు. తనకు చదువుకోవాలని ఉందని చెప్పడంతో వెంటనే అక్కడున్న పార్టీ జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి కృష్ణారెడ్డి పిలిచి బాలిక వివరాలు తెలుసుకొని వెంటనే కాలేజీలో చదివించడంతో పాటు ఆసక్తి ఉంటే హాస్టల్లో చేర్పించాలని చెప్పారు. ఈ సందర్భంగా అక్షయ్ బండి సంజయ్కి థ్యాంక్స్ చెప్పారు. ఫోన్ నెంబర్ రాసుకో, పేరు రాసుకో, హాస్పిటల్కి తోపడం కదా. ఓకే చెప్పు, చలో రాసుకో, ఇది రాసుకోండి. మొబైల్ ఫోన్ చేస్తారు, ఇప్పుడు తిన్నాం. చలో మళ్ళీ హాస్టల్ వేస్తారు కదా, మాట్లాడవా ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఇస్కాం విలేజ్ నెంబర్ 4వ నెంబర్ బసంత్ నగర్లోని అతి పురాతనమైన కాళీమాత మందిరంలో గల కాళీమాత విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఈరోజు ఇస్కాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బజరంగ్ దళ్ రామ్నగర్కు చెందిన రతన్ మండల్ గత 5 సంవత్సరాలుగా రామ్నగర్ వైకుంఠధామం సమీపంలో గల కాళీమాత మందిరంకు వెళ్లి పూజలు చేస్తూ ఉండేవాడు. ఇదే క్రమంలో ఈరోజు ఉదయం గుడి ప్రాంగణంకు వెళ్లి చూడగా అక్కడ కాళీమాత విగ్రహం ధ్వంసం చేసినట్టు గమనించి వెంటనే గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. జై శ్రీరామ్. నేడు ఈజ్గావ్ 4 నంబర్ లో ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి కాళీ మందిర్కి మరి తరచూ పూజలు నిర్వహించడం జరుగుతుంది. బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ వేరే బయటి ప్రాంతం నుండి వచ్చి తరచుగా బయటి ప్రాంతం నుండి వచ్చి ఈ మందిరం చుట్టూ మత్తు పదార్థాలు తీసుకొని ఎన్నోసార్ల డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం జరిగింది. ఎన్నోసార్లు వాళ్ళు వచ్చి పట్టుకోవడం కూడా జరిగింది. కానీ ఈ మత్తు పదార్థం తీసుకొని బయటి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఆ మత్తు పదార్థం తీసుకొని మరి ఈ యొక్క మందిరంలోని కాళీమాత దేవిని అంటే దాడి చేయడం జరిగింది. ఆ దాడి ఆ విజువల్స్ చూస్తే మాత్రము వాళ్ళు కావాలని ఈ యొక్క కాళీమాత మందిరంలో ఆ దేవిపై కావాలని ఈ హింసకు పాల్పడ్డట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా మొత్తము మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి యూజ్ చేసినటువంటి బాటిల్స్ అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. డిపార్ట్మెంట్ కూడా వచ్చి చూడడం జరిగింది. వీటన్నిటినీ కూడా బజరంగ్ దళ్ చూస్తూ ఊరుకోదు. మరి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ కార్యకలాపాలు చేసే వారిని తప్పకుండా డిపార్ట్మెంట్ గుర్తించి వాళ్ళని గతంలో కాకినాడ లో కూడా జరిగినట్టు మరి అరే వాడు పిచ్చోడు సైకో అని చెప్పడం కాకుండా వాళ్ళందరినీ కూడా ప్రెస్ ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే బజరంగ్ దళ్ ఇటువంటి కార్యకలాపాలను చూస్తూ ఊరుకోదు. నేడు ఈజ్గావ్ లో ఎంతో వేల సంఖ్యలో కాళీమాత దేవిని పూజిస్తారు. ఈ రోజు ఇలా జరగడం అనేది చాలా బాధాకరము. ఇప్పుడు
పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ బెంగాలీ సోదరులందరూ కూడా ఈ యొక్క సంఘటనపై స్పందించి మనందరం కూడా ఒకటై ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడిందో వాళ్ళని కఠిన చర్యలు తీసుకునేంత వరకు మనందరం కూడా ఈ దేనికైనా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ బజరంగ మైబాద్లో గంజాయి గుడుంబ నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలి. శాసన మండలిలో ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు. చేసుకోండి. టి రవీంద్రరావు గారు. అధ్యక్ష, మా మహబూబాబాద్ జిల్లాలో ప్రధానంగా గాంజా అనేది విపరీతంగా ఉన్నది సార్. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఛత్తీస్గఢ్కు బార్డర్గా ఉండడం, అటవీ ప్రాంతం, కొండ కోనలు, తర్వాత రైల్వే ఫెసిలిటీ ఉండడం వల్ల విపరీతంగా ఎక్స్పోర్ట్ కూడా మహబూబాబాద్ కేంద్రంగా జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో ఎక్కడ వెతికినా కూడా విపరీతంగా ఈ గాంజా అనేది పట్టుబడుతుంది. కానీ తక్కువ స్థాయిలో స్కూళ్ళలో చూసినా, కళాశాలలో చూసినా, ఏ కుటుంబాలు చూసినా విపరీతమైన ఆవేదన మహబూబాబాద్ జిల్లాలో ఉంది. దయచేసి ప్రభుత్వం తగిన చర్య చేపట్టాలి. గుడుంబా కూడా విపరీతంగా పెరుగుతుంది, నల్లబెల్లం కూడా. కాబట్టి అక్కడ అరాచకవాదం కానీ, నేరాల పరిస్థితి కానీ, ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలకి వేదికగా తయారైతుంది. ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిందిగా తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆనరబుల్ మినిస్టర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి 3వ ప్రమాద హెచ్చరిక వద్ద ప్రవహిస్తోంది. గోదావరి నీటి మట్టం 53 అడుగులు దాటి ప్రవహించడంతో అధికారులు 3వ చివరి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శనివారం రాత్రి 53.8 అడుగుల వరకు పెరిగిన గోదావరి నీటి మట్టం రాత్రి నుంచి తగ్గుతూ వస్తుంది. ఈ రోజు ఉదయం 6 గంటలకు 53.2 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. కళ్యాణకట్ట ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు చేరడంతో భద్రాచలం నుంచి దిగువన ఉన్న అన్ని మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై మద్యం సేవించి బైకుల్లో ఇష్టప్రకారంగా తిరుగుతూ మహిళలని, ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న అల్లరి ముఖాల పని పట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రజలు మొరపెట్టుకున్నారు. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన రాయని బుజ్జయ్య అనే వ్యక్తి ఓ న్యాయవాది ద్వారా డిప్యూటీ సీఎంకి లేఖ రాశారు. తమ ప్రాంతంలో పోకిరీల రౌడీయిజం ఎక్కువైపోయిందని, వారిని అడిగితే మద్యం, గంజాయి సేవించి తమపైకి విచ్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోతుందని ఆవేదన చెందుతూ పవన్ కళ్యాణ్కి లేఖ రాయడంతో ఇవాళ జనసేన కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ ఫిర్యాదును చూసి వెంటనే జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి రంగంలోకి దిగారు.
నమస్తే సార్, తిరుపతి జిల్లా వెంకటగిరి 6వ వార్డు సార్ మాది. నా పేరు రాయని బుజ్జయ్య. నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను. మా పాప చిన్న పాప 10th క్లాసు, పెద్ద పాప ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతుంది. ఆ పిల్లలు సండే కానీ హాలిడేస్లో కానీ ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉన్నా కానీ, ట్యూషన్కి వెళ్తూ ఉన్నా, స్కూల్కి వెళ్తూ ఉన్నా కూడా, కాలేజీలకు వెళ్తూ ఉన్నా కూడా ఇక్కడ కొంతమంది మగపిల్లల వల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంది. వాళ్ళని అల్లరిగా మాట్లాడడము, టీచ్ చేయడము, బస్సులో వెళ్తుంటే బస్సులు వెంబడించడము, రకరకాల మాట్లాడడము. మేము చాలాసార్లు, ఒక 4 సార్లు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టున్నాము. ఎస్ఐ గారు వచ్చున్నారు, సిఐ గారు వచ్చారు, మాట్లాడేసి వెళ్ళారు. ఈరోజు కూడా సిఐ గారు వచ్చారు మధ్యాహ్నము, ఈ మధ్య కూడా వచ్చారు. నైట్ డ్యూటీలో వచ్చినప్పుడు కూడా మాట్లాడేసి వెళ్తున్నారు. అందుకని వీళ్ళు మాట్లాడి అన్నీ చేస్తున్నారు. పిలిపించి మమ్మల్ని కూడా స్టేషన్కి పిలిపించి కూడా మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళకి భయం లేకుండా తిరుగుతూ ఉండి బైకులో తిరగడము. చిన్నపిల్లలు కూడా 2 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు కూడా రోడ్లో ఆడుకోవాలంటే కూడా భయపడే విధంగా అయిపోయినది మా రోడ్లలో. అందుకని మేము పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం జరిగింది. తెలియజేసి మేము పెట్టుకున్నాము. అందుకని మా విధిలోనే మా పిల్లలకే కాకుండా ఇంకే పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వాళ్ళ వల్ల ఎటువంటి ఆపద లేకుండా ఉండాలని చెప్పని, జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకి అప్లై చేసుకున్నాము. స్పందించినందుకు థ్యాంక్స్ అండి సార్. వరదలు ఎంత పెరిగినప్పటికీ భద్రాచలం పట్టణంలోకి చుక్క నీరు కూడా రాకుండా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి భద్రాచలం కూనవరం రోడ్డులోని కరకట్టను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తున్న నేపథ్యంలో చిన్న చితక మోటార్లు పనిచేయక కాలనీలోనికి నీరు రావడానికి వీలు లేదని, పక్కా ప్రణాళికలతో ఎక్కడ చుక్క నీరు రాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి జిల్లా అధికారులను ఆదేశించారు. అనంతరం భద్రాచలంలోని ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి అధికారులంతా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. మోటార్లు పనిచేయడం లేదని చెప్పవద్దని, ఏదైనా కాలనీలోకి నీరు వస్తే వెంటనే గోదావరిలోనికి ఎత్తిపోయాలని అన్నారు. తర్వాత నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాను. అయినా కూడా నువ్వు మళ్ళీ క్లోజ్ చేయాలంటే పోయినసారి ఏమైందంటే లేకపోతున్నారా మొత్తం ఊళ్ళోకి వచ్చేసి ఈ కరకట్ట యొక్క ఉపయోగం ఉండదు. మనం అంతా పోసిన తర్వాత ఇక్కడ ఒక చోట వింటున్నా అవసరమైతే ఇంకో మాట పెట్టుకోండి, ఏ కాలనీలోకి వచ్చినా ఆడకు కూడా ఇబ్బంది కాకుండా ఉండాలని. భద్రాచలంలోకి వాటర్ లేదు ఈ సంవత్సరం అనేది అది టార్గెట్ లేదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూశారు. ఈ రోజు నుంచి కాదు, కలెక్టర్ గారు జాయిన్ అయిన రోజు నుంచి పాపం ఆయన అదే పని చేస్తున్నారు. దాన్ని ముఖ్యమంత్రిని బలవంతం చేసి పోయి అలా 3 నెలల కోసం చేస్తున్నారు కదా పాపం. మరి అంత పని చేసినప్పుడు చిన్న పని ఫిక్స్ చేసి ఇంకో మోటార్ పెట్టుకొని కాలనీలోకి రాకుండా మీరు వేరు వాటర్ తెచ్చిపోతున్నాను కదా యంత్రాంగం ఎక్కడా కూడా గోదావరి వాటర్ రావట్లేదు. మెయిన్ వాటర్ కూడా స్టాగ్నేట్ కాదు. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఈ అరేంజ్మెంట్స్ని కంటిన్యూగా మనం ఎప్పుడు కూడా టచ్లో పెట్టుకొని డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఎలర్జీకి పెట్టుకొని ఉండాలి. ఒకవేళ అర్ధరాత్రి జరిగినా కూడా దాన్ని ఎదుర్కొనేటట్టుగా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. మీకు ఏది అవసరం వచ్చినా డిపార్ట్మెంట్ వైజ్గా ఏ సంఘటన జరిగినా
కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఉండాలి. దయచేసి ఆయన గారి దగ్గర నుంచి అంత సాయం కావాలంటే మీరు ఎమ్మటి అడగాలి. ఆయన గారు ఏదన్నా అవసరం అయితే ప్రభుత్వాన్ని అడిగైనా సరే చేయించే బాధ్యత మాది. కాబట్టి దయచేసి ఎక్కడా కూడా అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరగవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగడానికి వీలు లేదు. ఆస్తి నష్టాన్ని మ్యాక్సిమం మనం ప్రొటెక్ట్ చేయాలి. ప్రజలకు ఎక్కడా కూడా ఇన్కన్వీనియన్స్ రాకుండా చూసుకోండి. ఏది అవసరమైతే అది కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, రాహుల్ గారికి మీరు ఎప్పటికప్పుడు మీ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా అధికారులు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏదంటే అది ప్రభుత్వ పరంగా అన్ని సిద్ధంగా పెట్టుకున్నాం. ఏదంటే చేద్దాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.